ఒక గ్రామంలో చలికాలం చాలా తీవ్రంగా వచ్చింది. చుట్టూ పొగమంచు, చలిగాలులు వేస్తున్నాయి. చెట్లపై ఉన్న చిన్న పక్షులు, గోరింకలు, పిచ్చుకలు చలితో వణుకుతూ ఉండేవి. ఆహారం కూడా దొరకడం లేదు. పాపం అవి చాలా ఇబ్బందులు పడుతున్నవి. ఆ పక్షుల్లో ఒక చిన్న పక్షి తన స్నేహితులతో ఇలా అంది: మిత్రులారా, చలి చాలా తీవ్రంగా ఉంది. మనకి ఆహారం కూడా దొరకడం లేదు. ఇలా ఉంటే మనం చనిపోవడం ఖచ్చితంగా జరుగుద్ది అని తన మిత్రులతో చెప్పింది. దూరం నుంచి పక్షుల్ని గమనిస్తున్న రాము, పాపం ఈ పక్షులు చాలా బాధపడుతున్నాయి. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదని తనలో తానే అనుకున్నాడు. ఈ పక్షులకి మనం ఎలాగన్నా సహాయం చేయాలని అనుకున్నాడు. వెంటనే రాము ఇంటిలోకి వెళ్ళి ఒక పళ్ళు బుట్టని తీసుకుని వచ్చాడు పక్షుల కోసం. మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళి మరొక పళ్ళు బుట్టని తీసుకుని వచ్చాడు. మళ్ళీ రాము ఇంటి లోపలికి వెళ్ళి ఒక బియ్యం ఉన్న సంచిని తీసుకుని వచ్చాడు పక్షుల కోసం. పక్షులు పాపం రాము పెట్టిన ఆహారాన్ని, పండ్లని, గింజల్ని సంతోషంగా తిన్నాయి. పక్షుల కోసం రాము పళ్ళు పెట్టిన ప్రదేశంలోనే ఒక అందమైన ఇల్లుని నిర్మించాడు పక్షుల కోసం. పక్షులన్నీ కూడా రాము కట్టిన ఇంటి లోపలికి వెళ్ళి సంతోషంగా ఉన్నాయి. ఆ పక్షుల్లో ఒక పక్షి ఇలా అంది: మిత్రులారా, రాము మన కోసం ఎంత మంచి ఇల్లుని కట్టించాడు. మన కోసం తినడానికి పళ్ళు, తాగడానికి నీళ్ళు ఇచ్చాడు. ఆయన ఎంత మంచివాడు అని పక్షులన్నీ అనుకున్నాయి. అప్పటి నుంచి పక్షులన్నీ చాలా సంతోషంగా, ఆనందంగా జీవించసాగాయి. మా ఈ కథలో నీతి ఏంటంటే, చలికాలంలో పక్షులకు మనం చిన్న సహాయం చేస్తే వాటి జీవితానికి పెద్ద రక్షణగా ఉంటుంది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.